నేను ఎక్కడున్నాను? వెలుగులో ఉన్నానా? చీకట్లో ఉన్నానా? ఆత్మ సంబంధంగా బ్రతుకుతున్నానా? శరీర సంబంధంగా బ్రతుకుతున్నానా? అనే ఈ ప్రశ్న మనల్ని మనం ఎప్పుడు వేసుకుంటూ ఉండాలి. కారణం ఏంటంటే, లోకాన్ని చూసి వాతలు పెట్టుకుంటూ వారు చేస్తున్నారు వీరు చేస్తున్నారు కదా అని లోకానుసారంగా ప్రవర్తిస్తూ బలవంతుని చేతిలో బాణములుగా ఉండవలసిన యవనస్తులు చాలామంది అపవాది చేతిలో కీలు బొమ్మలుగా మారిపోతున్నారు. దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక ఏంటంటే మనము దేవుని చేతిలో ఒక బాణములా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అపవాది చేతిలో కీలు బొమ్మగా మారాలి అని దేవుడు అనుకోవడం లేదు. దేవుని వెంబడించిన, దేవుని అనుసరించిన, దేవుని ప్రేమించిన ప్రతి వ్యక్తి తమ యవ్వన కాలంలో నుండే బలమైన కార్యాలు దేవుని కొరకు చేయగలగడానికి కారణం ఏంటంటే, దేవుని ఆత్మ సహాయానికి మనల్ని అప్పగించుకున్నప్పుడు, రక్షణ పొందిన తర్వాత అనుదినము దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు తొట్టిల్లకుండా మనల్ని కాపాడడానికి దేవాతి దేవుడు శక్తిమంతుడు.